Hey guys, welcome back to my channel. So ఇవాళ డే 3 ఇన్ మేఘాలయ అన్నమాట. మనమైతే గార్డెన్ ఆఫ్ కేవ్స్ కి వెళ్తున్నాము. మేఘాలయలో అన్ని అట్రాక్షన్స్ కి కూడా 30-50 అలా ఉంటాయి ఎంట్రన్స్ ఫీ. బట్ దీని ఒక్కదానికి మాత్రం 100 రూపీస్ ఉంది. సో అసలు ఏముంటుందో చూసేద్దాం. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 to 6 PM. సో ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ లో ఒకటి కాదు రెండు కాదు టోటల్ 11 అట్రాక్షన్స్ ఉంటాయంట. అండ్ ఈ 11 లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ న్యాచురల్లీ మేడ్ అండ్ కొన్ని మాత్రమే మ్యాన్ మేడ్ అంట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ గార్డెన్స్ ఆఫ్ కేవ్స్ అనేది అసలు ఒక థిక్ ఫారెస్ట్ అంట. అండ్ దీన్ని కాశీ ట్రైబ్ వాళ్ళు బ్రిటిషర్స్ టైమ్ లో ఇది ఒక హైడింగ్ స్పాట్ లాగా యూజ్ చేసే వాళ్ళంట. అయితే ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ ని 2010 లోనే టూరిస్ట్ కోసం ఓపెన్ చేశారంట. అండ్ దీని లోపల ఇంకా చాలా స్పాట్స్ ని డిస్కవర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది మొత్తం కూడా 6 acres ల్యాండ్ లో ఉందంట. ఇప్పుడైతే మనం మన ఫస్ట్ స్పాట్ కి వచ్చేసాము. ఇదే సన్సియం ఫాల్స్. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక రాక్ మీద న్యాచురల్ కార్వింగ్ ఏర్పడింది అనమాట, ఒక హోల్ లాగా. ఆ హోల్ నుంచి రెయిన్ వాటర్ అంతా పడుతూ ఉంటుంది. అండ్ ఇదే అనమాట వాటర్ ఫాల్. చిరపుంజిలో ఆల్మోస్ట్ 365 days రెయిన్ పడుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే వాటర్ ఆల్మోస్ట్ ఉంటుంది అనమాట. అసలు ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇప్పుడు ఉన్న ట్రైబ్ హెడ్ ఇక్కడికి వచ్చి స్నానం చేసే వాళ్ళంట. అండ్ మిడిల్ లో ఇక్కడ ఒక రాక్ కనిపిస్తోంది కదా, ఈ రాక్ ఏమో ఒక న్యాచురల్ డోర్ లాగా యూజ్ అవుతుందంట అక్కడ స్నానం చేసే వాళ్ళు ఎవరికి కనిపించకుండా. సో ఇప్పుడైతే ఒక 1-2 చిన్న చిన్న స్పాట్స్ చూసుకుంటూ ఇంకొక పెద్ద స్పాట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది సమ్మర్ అన్నమాట. డేట్ వచ్చి April 8th. ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా రైనీ సీజన్ లో ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. సో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కనిపిస్తోంది కదా, ఇది కూడా ఒక చిన్న స్పాటే అన్నమాట. అండ్ ఇప్పుడైతే మనం ఇంకొక మేజర్ స్పాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదే ఈ కేవ్ అన్నమాట. అండ్ ఈ కేవ్ 2019 లో డిస్కవర్ చేశారంట. యాక్చువల్లీ ఫస్ట్ అయితే 8 meters లాంగ్ ఉండేదంట. April 2019 లో చాలా హెవీ రెయిన్ ఫాల్ పడడం వల్ల 78 meters కి ఎక్స్టెండ్ అయిందంట అక్కడ ఉన్న రాక్స్ అన్ని జరిపేశాక. అండ్ ఈ కేవ్ అంతా కూడా ఎన్నో ఇయర్స్ బ్యాక్ శాండ్ స్టోన్ అండ్ క్లే తో ఫామ్ అయిందనమాట. నాకైతే ఇలా నడుస్తుంటే కొంచెం భయం వేసింది అనమాట. చాలా రాగా అండ్ న్యాచురల్ గా ఉందన్నమాట కేవ్ లోపలంతా. అండ్ ఇక్కడ చూడండి సడన్ గా చూస్తేనేమో ఇంత పెద్దగా ఉంది కేవ్ లోపల. అండ్ మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తేనేమో చాలా నారోగా అయిపోయింది అనమాట. ఇక్కడ మాత్రం నాకు కొంచెం భయం వేసింది నిజం చెప్పాలంటే. అండ్ గార్డెన్ ఆఫ్ కేవ్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది న్యాచురల్లీ ఫార్మ్డ్ అట్రాక్షన్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ కేవ్ ని ఓవర్ గా డెకరేట్ చేయకుండా అలానే రాగా న్యాచురల్ గా వదిలేశారు. నాకు అది కూడా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక్కసారి పైకి చూడండి, సూపర్ అసలు. ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. అసలు ఎంత పైకుంది తెలుసా రూఫ్ అయితే. అండ్ ఇక్కడ నుంచి ఇలా మెట్లెక్కితే అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందన్నమాట. అండ్ దీని పేరే రూట్ ఫాల్స్ అన్నమాట. రూట్స్ నుంచి ఇలా వాటర్ పడుతూ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా రెయిన్ వాటరే. నిన్న నైటే చాలా పెద్ద వాన పడింది అనమాట, అందుకే ఇంత వాటర్ ఉన్నాయి అనుకుంటా ఇక్కడ. ఇంకా అసలు ఈచ్ అండ్ ఎవ్రీ స్పాట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు పైన ఆ ట్రీస్ అన్ని చూడండి, ఇంత హెల్దీ ట్రీస్ నేనైతే ఎక్కడా చూడలే. అందుకే మేఘాలయ అంటే మేఘాలయనే సూపర్ అసలు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్పాట్ కి వచ్చేసాం అనమాట. అండ్ దీని పేరే వై ఫాల్స్. ఇదైతే మొత్తం గార్డెన్ ఆఫ్ కేవ్స్ లోనే టాలెస్ట్ ఫాల్స్ అంట. అండ్ 50-60 years బ్యాక్ ఒక హనీ బీ ఈ ఫాల్స్ చుట్టూ కూడా దాని బీ హైవ్స్ కన్స్ట్రక్ట్ చేసుకుందంట. ఆ హనీ బీ స్పీషీస్ పేరే వాయ్ అన్నమాట. అందుకే ఆ వాటర్ ఫాల్ కి ఆ పేరు వచ్చింది అనమాట. ఇప్పుడైతే మనం నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోదాము. ఇది కూడా వాటర్ ఫాలే అన్నమాట. ఇది ఈ ఎంటైర్ గార్డెన్ ఆఫ్ కేవ్ లో సదర్న్ పార్ట్ లో ఉంటుంది అనమాట. సో పైన వాటర్ ఫాల్స్ అన్ని కూడా వాటర్ వచ్చి ఇక్కడ కలుస్తాయి. సో హెవీ వాటర్ ఫ్లో వల్ల అన్ని వాటర్ ఫాల్స్ కంటే ఇది ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందంట ఎంటైర్ గార్డెన్ ఆఫ్ కేవ్స్ లో. అండ్ మేము ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ మొత్తం కూడా సడన్ గా ఫుల్ క్లౌడ్స్ వచ్చేసాయి. వెదర్ కూడా చాలా ప్లెజెంట్ గా అయిపోయింది అనమాట. అండ్ అసలు ఒక్కసారి అక్కడ చూడండి క్లౌడ్స్ అన్ని కూడా మూవ్ అవుతున్నాయి.
అసలు వాటర్ కలర్ కూడా చాలా గ్రీన్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఈ ప్లేస్ ఏంటో చాలా మ్యాజికల్ గా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోదాము. ఇదేంటంటే ఒక రాక్ మీద ఫీటస్ షేప్ లాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట, ఒక చిన్న బేబీ లాగా. అండ్ ఈ నేమ్ మీనింగ్ కూడా అదే అనమాట, బేబీ ఇన్ మదర్స్ వూంబ్ అని. అండ్ ఈ కార్వింగ్ కూడా నాచురల్ గా ఫామ్ అయిందంట. ఇప్పుడైతే వచ్చేసాము, చూడండి ఆ రాక్ మీద నిజంగానే ఒక చిన్న ఫీటస్ ఫామ్ అయినట్టే ఉంది. అసలు చాలా క్యూట్ గా ఉంది. అండ్ మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోదాము. ఇదైతే నా ఫేవరెట్ అన్నమాట. ఇది ఒక బాంబూ బ్రిడ్జ్ అన్నమాట. బోత్ సైడ్స్ పెద్ద పెద్ద ట్రీస్ ని సపోర్ట్ గా తీసుకుని తాళ్లతోటి కడుతూ చేశారనమాట. అసలు ఇక్కడ ఎంత పీస్ఫుల్ గా ఉందంటే నేను చెప్పలేను. ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఒక 10 minutes కూర్చున్నాను. అండ్ ఇక్కడ నేను నాకు అనుకున్నాము ఒక 1 month మేఘాలయలోనే ఉండిపోదామని. అంత నచ్చిందనమాట మాకు ఈ బ్రిడ్జ్, ఇంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అసలు. సో ఈ బ్రిడ్జ్ నుంచి మనమైతే మన నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోదాము. అండ్ అదే దవాయ్ అనమాట. దవాయ్ అంటే జనరల్ గా మనకి హిందీలో మెడిసిన్ అని కదా, ఇక్కడ కూడా అదే అనమాట. సో ఇక్కడ లోకల్స్ కూడా దీన్ని మెడిసినల్ వాటర్ అని నమ్ముతారనమాట. ఈ వాటర్ రాక్ లోపల నుంచి వస్తుందంట. ఈ వాటర్ చాలా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందంట అండ్ మన హెల్త్ కి చాలా మంచిదంట. అండ్ మేము కూడా అక్కడ ఒక బాటిల్లో వాటర్ పట్టుకుని తాగామన్నమాట. చాలా ప్యూర్ గా అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం గార్డెన్ ఆఫ్ కేవ్స్ లో లాస్ట్ అట్రాక్షన్ కి వచ్చేసామన్నమాట. అండ్ ఇది సెంటర్ ఆఫ్ ది పార్క్ లో ఉంటుంది. అండ్ ఒక హార్ట్ షేప్డ్ కార్వింగ్ ఉంటుంది అనమాట ఒక రాక్ లో. ఇది ఎంటైర్ పార్క్ లో ఒక క్యూట్ అట్రాక్షన్ అనమాట. సో అలా గార్డెన్ ఆఫ్ కేవ్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ కి వెళ్ళాలన్నమాట. ఇలా చూస్తే దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే ఇలా రోడ్ ఉండదు అనమాట. సో మొత్తం అంతా తిరిగి రావాలి. సో ఇప్పుడు మనకి ఈ జర్నీ 2 to 3 hours అలా పడుతుంది అనమాట. అండ్ మిడిల్ లో మేమైతే ఈ రెస్టారెంట్ లో ఆగాము లంచ్ కోసము. లంచ్ మాత్రం చాలా బాగుంది అనమాట, చాలా టేస్టీగా ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు, సో కొంచెం ఆకలి కూడా ఉందన్నమాట. సో ఫుల్ గా తినేసాం. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. ఇదే రెస్టారెంట్ అనమాట. ఇక్కడ నుంచి మనం విలేజ్ కి వెళ్ళడానికి ఒక 40 minutes అలా పడుతుంది. సో అలా అక్కడ స్టార్ట్ అయిపోయి ఫైనలీ మనం విలేజ్ కి అయితే వచ్చేసాము. అండ్ దీని పేరే మాలింగ్ నాంగ్. ఈ విలేజ్ లో అరౌండ్ 115 ఫ్యామిలీస్ ఉంటాయి. అంటే 600 people అలా ఉంటారన్నమాట. వీళ్ళైతే బాంబూ స్టిక్స్ ని మామూలుగా వాడట్లేదు, అసలు ఎక్కడ పడితే అక్కడ బ్రిడ్జెస్ కట్టేశారనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే డస్ట్ బిన్ అనమాట. ఇక్కడ మొత్తం కూడా ఈ బాంబూ స్టిక్స్ తో చేసిన డస్ట్ బిన్స్ వాడతారనమాట. ఇప్పుడైతే టికెట్ తీసేసుకున్నాము, లోపలికి వెళ్ళిపోదాము. సో ఇదే ఎంట్రీ అనమాట. ఎంటర్ అయిన వెంటనే ఆ పైన చూడండి ఒక ట్రీ హౌస్ కూడా ఉంది, అది కూడా బాంబూ స్టిక్స్ తోటే. దీని లోపల కూడా మనకి చాలా హోమ్ స్టేస్ కనిపిస్తాయి, కావాలంటే మనం అక్కడ కూడా ఉండొచ్చు. అండ్ ఇది ఇండియాలోనే కాదు, కంప్లీట్ ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్ అన్నమాట. ఇది ఎందుకు క్లీనెస్ట్ విలేజ్ అని మనం డిస్కస్ చేద్దాము. బట్ దానికంటే ముందు ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 90% లిటరసీ రేట్ ఉందంట. అండ్ ఈ విలేజ్ ఎంత పాపులర్ అంటే పర్ డే అరౌండ్ 250 to 300 టూరిస్ట్ ఇక్కడికి విజిట్ చేయడానికి వస్తారంట. ఇప్పుడైతే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ సైడ్ కి చూడండి, వాళ్ళు చిన్న చిన్న హట్స్ కానీ లేకపోతే ప్లాంట్స్ చుట్టూరా ఫెన్సింగ్ కానీ అండ్ కూర్చోడానికి చైర్స్ కూడా ఐదర్ బాంబూస్ లేకపోతే ఇలా స్టోన్స్ యూస్ చేశారనమాట. మేమైతే అలా అలా నడుస్తూ నడుస్తూ లోపలికి వచ్చేసాము. ఒక సైడ్ ఇదే ఎండ్ అనమాట, ఈ పార్క్ తో ఎండ్ అవుతుంది. ఇది ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా అనమాట. అండ్ ఇక్కడ స్వింగ్ కూడా ఉందన్నమాట. సో ఆబ్వియస్లీ స్వింగ్ చూస్తే ఇక్కడ కాసేపు ఆడేసుకుంటాం కదా. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక 5-10 minutes ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఇంకొక సైడ్ వెళ్ళాలి. అండ్ ఇప్పుడైతే అసలు ఏంటి ఈ విలేజ్ ఎలా ఉంది అని ఊరికి అలా స్ట్రీట్స్ లో తిరిగామన్నమాట కాసేపు. అసలు ఇల్లులు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎలా ఉన్నాయి అని. ఫస్ట్లీ ఇందులో ఉండే రెసిడెంట్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కాశీ ట్రైబ్ వాళ్ళే ఉంటారనమాట. వాళ్ళ విలేజ్ ని క్లీన్ గా ఉంచుకోవడానికి వాళ్ళు ఫాలో అయ్యేది కమ్యూనిటీ ఎఫర్ట్ అండ్ కన్సిస్టెంట్ క్లీనింగ్ అనమాట. సో ఇక్కడ ఉండే పీపుల్ అందరు కూడా వర్క్ కి వెళ్లే ముందు కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు స్కూల్ కి వెళ్లే ముందు కానీ కంపల్సరీ విలేజ్ లో వాళ్ళ సరౌండింగ్స్ అంతా డస్టింగ్ అండ్ క్లీనింగ్ చేస్తారంట. అండ్ ఇది వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ కాదు, డైలీ చేస్తారంట. అండ్ చిన్న పిల్లల నుంచే వాళ్ళకి హైజీన్ అండ్ క్లెన్లీనెస్ ఇంపార్టెన్స్ కంపల్సరీ నేర్పిస్తారంట. సో ఈ కమ్యూనిటీ ఎఫర్ట్ అండ్ చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించడమే చాలా మేజర్ పార్ట్ అయిందనమాట ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ అవ్వడానికి. అండ్ ఇది కాకుండా ఇక్కడ ప్లాస్టిక్ అండ్ స్మోకింగ్ కంప్లీట్లీ బ్యాన్ అంట. అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక బేసిక్ యూస్ కి కానీ డెకరేషన్ కి కానీ ఎక్కువ బాంబూ ట్రీస్ కానీ రాక్స్ కానీ స్టోన్స్ కానీ అలా నాచురల్ వే యూస్ చేస్తున్నారు అనమాట. అండ్ ఐరన్ స్టీల్ లాంటివి కూడా చాలా తక్కువ యూస్ చేస్తారనమాట ఇక్కడ. ఇదే కాదు, ఇక్కడ చాలా సస్టైనబుల్ లివింగ్ ని కూడా ఫాలో అవుతారనమాట. అండ్ చాలా ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ కూడా చేస్తారు. లైక్
వేస్ట్ మేనేజ్మెంట్ అన్నమాట. ఇక్కడ బాంబూ డస్ట్ బిన్స్ ఉన్నాయి కదా, అందులో కలెక్ట్ అయిన వేస్ట్ మొత్తాన్ని మెయిన్ గా ఆర్గానిక్ వేస్ట్ ని వాళ్ళు మాన్యువల్ గా కన్వర్ట్ చేసి ఇక్కడ ట్రీస్ మొత్తానికి యూజ్ చేస్తారు. అండ్ మనకు తెలిసినట్టు ఇక్కడ రెయిన్ ఫాల్ ఆల్మోస్ట్ 365 డేస్ పడుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా చేస్తారు. ఆ రెయిన్ వాటర్ నే వీళ్ళు ఇక్కడ మొత్తానికి కూడా వాడతారు అనమాట. సో అలా వీళ్ళ ఎన్విరాన్మెంట్ ని మొత్తం కూడా చాలా క్లీన్ గా ఉంచుకుంటూ ఎయిర్, వాటర్, సాయిల్ పొల్యూషన్ కాకుండా ఉన్న అన్ని పొల్యూషన్స్ ని కంట్రోల్ లో ఉంచుతూ ఈ నేచర్ ని చాలా సేఫ్ గా చూసుకుంటున్నారు కాబట్టి ఈ విలేజ్ కి ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ అనే టైటిల్ వచ్చిందనమాట. ఫస్ట్ నాకు కూడా అర్థం కాలే అసలు ఎందుకు ఈ విలేజ్ కి ఇంత పెద్ద టైటిల్ ఇచ్చారు అని. బట్ నాకైతే ఇవన్నీ తెలుసుకున్నాక చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉందన్నమాట. అండ్ ప్రతి విలేజ్ కూడా ఈ విలేజ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వీళ్ళు ఫాలో అయ్యేవన్నీ కూడా వాళ్ళు ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము స్కై వ్యూ పాయింట్ కి వచ్చేసాము. ఇది మొత్తం కూడా ఇలా బాంబూ ట్రీస్ తో కట్టారనమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక 30-40 మీటర్స్ హైట్ లో ఉంటుంది. అండ్ పై నుంచి మనకి చాలా బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. అండ్ మనకి బంగ్లాదేశ్ బార్డర్ కూడా కనిపిస్తుంది అనమాట. అందుకే ఇది చాలా పాపులర్ స్పాట్. చూసారు కదా, దీని మీద ఓన్లీ 10 మెంబర్స్ అలౌడ్ అనమాట ఎట్ ఏ టైమ్. సో ఇప్పుడైతే ఒక 10 మెంబర్స్ కిందకి దిగుతున్నారు. అందుకే మేము 10 మెంబర్స్ ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ బ్రిడ్జ్ పక్కనున్న పెద్ద పెద్ద ట్రీ బ్రాంచెస్ ని సపోర్ట్ గా తీసుకుని దానికి కడుతూ కన్స్ట్రక్ట్ చేశారనమాట. సేమ్ ఒక ట్రీ హౌస్ లాగా. వీళ్ళకి నిజంగా ఈ బాంబూ బ్రిడ్జ్ ఫ్యాంటసీ ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఆర్కిటెక్చర్ మాత్రం మామూలుగా లేదు అసలు. అక్కడేమో రూట్ బ్రిడ్జ్లు, ఇక్కడేమో బాంబూ బ్రిడ్జ్లు, అసలు బ్యూటిఫుల్ అసలు. అండ్ ఇక్కడ వ్యూ కూడా చూడండి. ఇప్పుడైతే పైకి వచ్చేసాము. వావ్, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. అసలు ఎక్కడ చూసినా ట్రీసే కనిపిస్తున్నాయి నాకైతే. ఇక్కడ కనిపించేదే బంగ్లాదేశ్ బార్డర్ అన్నమాట. అండ్ మనకి ఈ విలేజ్ మొత్తం కూడా కనిపిస్తోంది అసలు బ్యూటిఫుల్. సో మ్యాప్స్ లో చూసుకుంటే మనం ఇక్కడ ఉంటే మనకి ఇంత దూరంలో ఉన్న ఈ బంగ్లాదేశ్ బార్డర్ ఇక్కడ నుంచి కనిపిస్తోంది అన్నమాట. అండ్ ఒక్కసారి ఎంత హైట్ లో ఉన్నామో చూడండి. మామూలుగా కట్టలేదు వీళ్ళు అసలు. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాము బికాజ్ మళ్ళీ పాపం కింద ఉన్న 10 మెంబర్స్ పైకి రావాలి కదా. సో ఇక్కడైతే ఎక్కువసేపు ఏమీ స్పెండ్ చేయలేదు. ఒక 15 మినిట్స్ అలా స్పెండ్ చేసాము. మొత్తం బార్డర్ చూసుకున్నాము, కాసేపు ఆ చుట్టూ ఉన్న వ్యూ మొత్తం చూసుకున్నాము. అండ్ దెన్ మేము కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. కిందకి దిగడం మాత్రం కొంచెం జాగ్రత్తగానే దిగాలి. లైట్ గా స్లిప్పరీగా ఉంది అండ్ చాలా స్లాంట్ గా కూడా ఉందన్నమాట. బట్ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. అండ్ ఇందాక చిల్డ్రన్స్ పార్క్ వన్ సైడ్ ఆఫ్ ది ఎండ్ అని చెప్పుకున్నాం కదా, ఇదేమో ది అదర్ సైడ్ ఆఫ్ ది ఎండ్ అనమాట. సో ఇలా మన విలేజ్ సైట్ సీయింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం దావ్కి రివర్ కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ విలేజ్ నుంచి దావ్కి విలేజ్ కి వెళ్ళాలి అంటే మనం ఇప్పుడు ఈ రూట్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఈ రూట్ మొత్తం కూడా మనం బంగ్లాదేశ్ బార్డర్ పక్క నుంచే ట్రావెల్ చేస్తాము. ఆల్మోస్ట్ 1 అవర్ మనం అలా బార్డర్ చూసుకుంటూ వచ్చామన్నమాట. బార్డర్ వ్యూ పాయింట్ కూడా చూసాము. మేమైతే ఫుల్ ఎక్సైట్ అయ్యాము. ఇదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్ లో కంటిన్యూ చేద్దాము. దావ్కి రివర్ ఎలా ఉంది, క్లీన్ గా ఉందా లేదా కూడా నెక్స్ట్ వ్లాగ్ లో చూసేయండి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.